వెల్కమ్ టు మీ ఇంటి వంట బై లక్ష్మి. మీ ఇంటి వంటలో ఈ రోజు బియ్యము మినపప్పు అవసరం లేకుండా, అసలు నానబెట్టి గంటలు గంటలు వెయిట్ చేయాల్సిన అవసరమే లేకుండా కేవలం 10 నిమిషాల్లో స్పాంజ్ లాంటి దోశల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి. చూస్తారు కదా ఎంత స్పాంజ్ లాగా వచ్చాయో, నోట్లో వేస్తే అలా మెల్ట్ అయ్యేలా ఉంటాయి. చాలా బాగుంటాయి, టేస్ట్ కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు అటుకులు వేసుకున్నాను. మందపాటి అటుకులు తీసి వేసుకోవాలి. ఇందులో డస్ట్ ఉంటుందండి. ఒక 2 సార్లు నీళ్లు వేసేసి కడిగేస్తున్నాను. ఇప్పుడు ఈ నీళ్లను వంపేసుకోవాలి. నీళ్లు వంపేసిన తర్వాత ఇప్పుడు ఈ అటుకుల్లో ఒక కప్పు సూజీ రవ్వ, ఉప్మా రవ్వ అంటారు కదా, ఆ రవ్వను వేస్తున్నాను. ఒక కప్పు పెరుగు కూడా వేస్తున్నాను. మీకు ఈ దోశలు పుల్లగా కావాలంటే పుల్లటి పెరుగు వేసుకోవచ్చు, లేకుంటే మామూలు పెరుగు వేసుకొని 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు ముందుగా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. వేసుకున్న పెరుగు అనేది ఈ రవ్వకి అటుకులకి పట్టే విధంగా కలిపేస్తున్నాను. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ముందుగా మనము ఒక కప్పుతో కొలిచి వేసుకున్నాం కదా పెరుగు, ఆ కప్పులోనే ఒక కప్పు నీళ్లు వేసుకొని, నీళ్లు కూడా ఒక కప్పు వేస్తున్నాను. మరి ఎక్కువ వేసుకోకూడదు. ముందుగా అయితే ఒక కప్పు నీళ్లు వరకు వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. మనకు కొద్ది కొద్దిగా నానే కొద్ది గట్టి పడుతూ ఉంటుంది. ఎక్కువ టైం ఏం తీసుకోదు. 5 నుంచి 10 నిమిషాలు పక్కన పెట్టేస్తే మనకు నానిపోతాయి ఈ అటుకులు రవ్వ అనేది. ఇప్పుడు మూత పెట్టేసి పక్కన పెట్టేస్తున్నాను. ఈ లోపు మనము చట్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా, 10 నిమిషాల తర్వాత చెక్ చేస్తున్నాను. ఇలా నానిపోయి బాగా గట్టి పడిపోయి ఉంటాయి. ఇలా ఒకసారి కలిపేసుకొని మిక్సీ జార్ తీసుకొని అందులో వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మరి ఎక్కువ గట్టిగా ఉందంటే కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు కొద్దిగా కూడా నీళ్ళు యాడ్ చేయలేదు. డైరెక్ట్ గా మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేస్తున్నాను. గ్రైండ్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. మరి మిక్సీ తిరగలేదు అనుకునేటైతే కొద్దిగా నీళ్ళు అనేది యాడ్ చేసుకోండి. ముందుగా మనము రవ్వ అటుకులు నానబెట్టుకున్నాం కదా, ఆ బౌల్లోకి గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని వేసుకున్నాను. ఒక చిటికెడు వంట సోడా కూడా వేసుకొని కొద్దిగా నీళ్ళు యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు గరిటె సహాయంతో ఒక వైపుకే ఇలా కలుపుకోవాలి. 2 వైపులా తిప్పకుండా ఒక సైడ్కే కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇక మనం ఏమీ నానబెట్టాల్సిన పని లేదు. డైరెక్ట్ గా దోశలు వేసేసుకోవచ్చు. స్టవ్ మీద ఒక దోశ పెనం పెట్టేసుకొని ఒక చుక్క ఆయిల్ వేసేసుకొని ఆనియన్ కట్ చేసి ఫోర్క్ గుచ్చేసుకొని రెడీగా పెట్టుకొని ఉండాలి. ఇలా బాగా రుద్దేసామంటే ఎటువంటి దోశలైనా సరే, ఎటువంటి పెనం మీద అయినా సరే చాలా బాగా వచ్చేస్తాయి. మనకు ఈ ఆనియన్ ఇలా రుద్దడం వల్ల పెనం అనేది బాగా నాన్ స్టిక్ లాగా అయిపోతుంది. ఇలా మొత్తం రుద్దేసుకున్న తర్వాత ముందుగా మనము దోశ పిండిని రెడీగా పెట్టుకున్నాం కదా, ఆ పిండిని 2 గరిటెల వరకు వేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత మరి ఎక్కువ స్ప్రెడ్ చేయకుండా వీడియోలో చూపిస్తున్నట్టుగా లైట్ గా స్ప్రెడ్ చేసుకోవాలి. అప్పుడే దోశలు స్పాంజ్ లాగా చాలా సాఫ్ట్ గా ఉంటాయి. పైనుంచి కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. స్టవ్ ని మీడియం టు హై ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ దోశల్ని చేసుకోవాలి. ఇలా చూసారు కదా, పైన రంధ్రాలుగా కనిపించి ఉడికినట్టు తెలుస్తుంది కదా ఒక సైడు. ఇప్పుడు మరోవైపు తిప్పేస్తున్నాను. ఇలా దోశల్ని 2 వైపులా కాల్చినప్పుడే చాలా టేస్టీగా అనిపిస్తాయి. మరోవైపు తిప్పేసుకొని ఇలా కాల్చేసుకున్న తర్వాత చూసారు కదా, 2 వైపులా మంచి కలర్ వచ్చేసింది కదా, చాలా బాగా ఉంటాయండి. చాలా టేస్టీగా అనిపిస్తాయి. స్పాంజ్ లాంటి దోశలండి ఇవి. అప్పటికప్పుడే మనము చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మిగతా అన్ని స్పాంజీ దోశల్ని ఇలాగే ప్రిపేర్ చేసుకున్నాను. ఈ దోశలకి పల్లీల చట్నీ కానీ, ఉల్లిపాయ కారం కానీ, టమాటా చట్నీ కూడా చాలా బాగుంటుంది. నేనైతే పల్లీల చట్నీతో సర్వ్ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.